ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి అందరికి. ఇక్కడ వచ్చేసి మనం క్యాబేజీ కూర చేసుకుందాం. క్యాబేజీ పులుసుకి ముందు కడాయి పెట్టి 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిగడ్డని సన్నగా తరుక్కొని ఉల్లిగడ్డ బాగా ఫ్రై చేసుకోవాలా. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వేసుకోవాలా. ఒక స్పూన్ అల్లం వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిందాకా వేయించుకోవాలా. ఈలోపు ఉల్లిగడ్డ కూడా బాగా ఫ్రై అయిపోద్ది. ఎర్రగా ఫ్రై అయిన తర్వాత మనం ముందే కట్ చేసి పెట్టుకున్న 3 టమాటాలు వేసేసుకోవాలా. టమాటాలు వేసి బాగా కలిపేసుకున్న తర్వాత తగినంత ఉప్పు, ఒక స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసుకోవాలా. వేసుకొని బాగా కలిపేసుకోవాలా. బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే బాగా మగ్గిద్ది. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బాగా కలిపేసుకున్న తర్వాత మనం బాగా ఉడికినాయి కదా, ఇప్పుడు మనం ముందే ఉడకబెట్టిన క్యాబేజీని వేయాలా. క్యాబేజీ సన్నగా తరిగి ఒక గిన్నెలో ఉడికించుకొని వడేసి పెట్టుకున్న క్యాబేజీని వేసేసుకోవాలా. టమాటాలతో పాటు వేసేసుకొని కలిపేసుకుంటే బాగా మగ్గిపోతాయి. బాగా ఉడికిద్ది. మూత పెట్టి ఉడికించాలా. నీరు అనేది లేకుండా ఉడికించుకోవాలా. బాగా గ్రేవీలాగా ఉడికిపోవాలా. ఇప్పుడు ఇంకొకసారి మూత పెట్టి ఉడికించినాం కదా, ఇప్పుడు ఇంకొకసారి మూత తీసి కలిపేసుకోవాలి. ఇలా ఒకసారి ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. ఆల్రెడీ నా ఛానల్లో ఈ వీడియో ఒకసారి ఉంది, చూడండి. ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి, 1 స్పూనున్నర కారం వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూనున్నర కారం. చివరిలో గరం మసాలా కొంచెం వేసుకొని దించేసుకోవాలా. ఇప్పుడు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని వాటర్ అంతా టమాటాలలో ఉన్న నీరంతా పోయిందాకా మగ్గనివ్వాలి. అట్నే వాటర్ యాడ్ చేయకుండా మూత పెట్టేసి ఇప్పుడు ఒక గ్లాసుడు వాటర్ యాడ్ చేసుకొని మీడియం మంట పెట్టేసి మూత పెట్టేసుకొని నూనె పైకి తేలేంత వరకు బాగా ఉడకనివ్వాలా. కూర అప్పుడు బాగా రెడీ అవుతుంది. అదిగో చివరిలో కొద్దిగా గరం మసాలా, కొద్దిగా చికెన్ మసాలా వేసేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకుంటే బాగా ఉడికిపోతుంది. కూర కూడా చపాతీలోకైనా రైస్లోకైనా సూపర్ ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి కలుపుకొని క్యాబేజీ చూడండి మొత్తం ఉడికిపోయింది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి.